ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో వెజిటేబుల్ ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు మేడం. ఈ బిజినెస్లో ఎవరైనా కూడా ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే ఎలా ఉంటుంది ప్రాఫిట్స్? అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడు చెప్తారు పెట్టుబడి తక్కువగా ఉంటుంది అండ్ మనం పని చేయాల్సింది కూడా మార్నింగో ఈవినింగో ఒక 2 to 3 hours ఆ మధ్యలోనే చేస్తూ ఉంటాం కాబట్టి ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు ముందుకి ఇంకా ఈ బిజినెస్లో గ్రో అవ్వాలి అంటే? వెజిటబుల్ షాప్ సో టౌన్స్లో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అంటే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది సిరి గారు. ఎందుకంటే వెజిటబుల్ షాప్స్కి వాళ్ళు మాత్రమే వెళ్ళి అక్కడ మార్కెట్ దగ్గర కొనుగోలు చేసుకోవాలి. అలా కాకుండా మీరు జస్ట్ ఒక చిన్న స్ట్రాటజీతో అంటే డోర్ స్టెప్ డెలివరీ అన్నది మీరు అక్కడ ఇస్తున్నారు అంటే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇది కూడా ఏదో అంటే నిర్మోహమాటంగా చెయ్యాలి. సో మీరు చాలా అది చేసేకి చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు. వెజిటబుల్స్ కదా, మేమేంటి, మా స్థాయి ఏంటి, అసలు నేను చేయగలనా, అలాంటి ప్రశ్నలంతా పక్కన పెట్టేయండి. మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలి అంటే ఒక స్ట్రాటజీ బిల్డ్ చెయ్యాలి. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఎవరు ఏమైనా అనుకొని నేను మాత్రం ఇందులో డబ్బులు సంపాదించాలి అన్నది ఫస్ట్ మీ పర్సనాలిటీ ఎప్పుడైతే బిల్డప్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఎదగలరు. అండ్ తర్వాత నెక్స్ట్ ఏ వెజిటబుల్ షాప్ అని తక్కువగా చూడకూడదు మనం. ఎందుకంటే చాలా వరకు సెలబ్రిటీస్ కూడా, ఈవెన్ సెలబ్రిటీస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి వాళ్ళ ఫార్మ్స్లోనే వాళ్ళు పంట అనేది పండించి ఆ కూరగాయలు అమ్మడం జరుగుతూ ఉందన్నమాట. చూస్తున్నాము యూట్యూబ్ త్రూ కావచ్చు, న్యూస్ త్రూ కావచ్చు. అండ్ తర్వాత వాళ్ళు చాలా ఫేమస్ అవుతున్నారు కూడా. సో జంటలు ఎస్పెషలీ ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి కూడా చాలా వరకు ఫార్మింగ్ చేస్తున్నారు, పెడుతున్నారు. అండ్ మంచిగా వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. సో ఇలా మీరు టౌన్స్లో చేసుకోవచ్చు. సో చాలా చాలా మంచి ప్రాఫిట్తో కూడిన బిజినెస్ సిరిగారు ఇది. ఎందుకంటే నిత్య అవసరాలు అంటే మనకు రెగ్యులర్గా మనం వాడే గూడ్స్ కావచ్చు. అండ్ తర్వాత పెరిషబుల్ గూడ్స్, సో నాన్ పెరిషబుల్ గూడ్స్. సో పెరిషబుల్ గూడ్స్లోకి వస్తుంది కాబట్టి ఇది చాలా అవసరం ఉంటుందన్నమాట. రెగ్యులర్గా దీని అవసరం లేకుండా ఏ కర్రీ, ఏ డిష్ కూడా మీరు వండలేరు. సో అలాంటప్పుడు నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు వీటిపైన ఫోకస్ చేస్తే చాలా మంచిగా మీ బిజినెస్ రన్ అవుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే జస్ట్ ఒక 50,000 త్రూ కూడా మీరు చేయొచ్చు. ఇంకా అంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ త్రూ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ నేను పెంచాలి అనుకుంటే అప్ టు 4 lakhs వరకు కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు. అండ్ 15% to 40% వరకు కూడా ఇక్కడ మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. సో ఒక్కసారి మీ ప్రోడక్ట్ మంచిగా మార్కెటింగ్కి వెళ్ళి అండ్ తర్వాత సర్వీసెస్ బాగా ఇస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అన్నది జస్ట్ టాక్ వస్తే చాలు, టాక్ ఆఫ్ ది టౌన్ మీరే అయిపోతారనమాట మీ ఊర్లో. సో ఊర్లలో మంచిగా బ్రహ్మాండంగా నడిచే బిజినెస్ వెజిటబుల్ వెండర్ షాప్ సిరిగారు. ఇది అంటే చాలా వరకు షాప్కి మాత్రమే పరిమితమా, ఇంకా ఏదైనా ఫ్రాంచైజ్ లాగా కూడా మనం పెట్టచ్చా అంటే అందులో కూడా చాలా ఏరియాస్ అయితే ఉంటాయి. మీరు ఆన్ డోర్ డెలివరీ అయితే ఇస్తున్నారు. కాకపోతే హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, చిన్న అక్కడ కూడా మనకు ఫుడ్ బిజినెస్ అనేది చేస్తుంటారు కదా, వాళ్ళతో కూడా మీరు టైఅప్ అవ్వారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ ఒక స్థాయికి అనేది వెళుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన ఏం అవసరం అంటే ఆ కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, మంచిగా పరిసరాలు చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఏదైతే షాప్ మీరు పెడుతున్నారో అక్కడ చల్లదనం అనేది చాలా అవసరం. అండ్ తర్వాత కొనుగోలు చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఎంత కమ్మచ్చు, ఎంత ప్రోడక్ట్ అమ్మబడచ్చు ఇక్కడ అనేది జస్ట్ అంటే ఒక మీరు సరౌండింగ్స్లో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు అంటే ఒక ఐడియా అయితే వస్తుంది. సో వీటన్నిటిని బట్టి మీరు మంచిగా మీ సేల్ గ్రోత్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మిగిలిన వెజిటబుల్స్ ఏం చెయ్యొచ్చు అనేది కూడా టిప్ ఇస్తాను నేను ఇక్కడ. సో హోటల్స్ చాలామంది మెయింటైన్ చేస్తుంటారు కదా, మీ ఊర్లో కావచ్చు, పక్క ఊర్లో కావచ్చు, సాంబార్లో వేసేస్తారు కాబట్టి ఇంకా డిలే చేయకుండా 1 or 2 daysలో వెజిటబుల్ మిగిలిపోతాయంటే అది పాడవ్వక ముందే అక్కడ సప్లై చేసేయండి. సూపర్. ఎస్. సో యూ విల్ గెట్ ద అంటే లాస్ అవ్వకుండా మీరు అక్కడ ప్రొటెక్ట్ అవుతారు. సో ఇలాంటి చిన్న టెక్నిక్స్
స్ట్రాటజీస్ చాలా చాలా అవసరం ప్రతి ఒక్క బిజినెస్లో. మేము బిజినెస్ చేస్తూ ఉంటాము అంటే ఏదో చాలా అంటే 1,00,000 టెన్షన్స్ ఉంటాయి కాబట్టి డీవియేషన్స్ జరిగి ఇలా అంతా కోల్పోతూ ఉంటాం. కానీ ఒక్కసారి పీస్ ఆఫ్ మైండ్తో మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిజినెస్ పీపుల్. సో ఇలా చేస్తూ హ్యాపీగా హాయిగా మనస్ఫూర్తిగా మీరు బిజినెసెస్ చేసుకొని మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఎవరికైనా కూడా ఈ బిజినెస్ అనేది సూట్ అవుతుంది కదా మేడం? డెఫినెట్లీ సిరి గారు, ఎందుకంటే కరోనాలో చూసారు మీరు. సో జస్ట్ అంటే ఇమాజిన్ ఒక టీచర్స్, చాలామంది టీచర్స్ స్కూల్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. సో ప్రైవేట్ వాళ్ళు చెప్తున్నాను, గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ ఎలాగో వస్తుంది, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రైవేట్ టీచర్స్ చాలా సఫర్ అయ్యారనమాట. వీళ్ళందరూ అప్పుడు వెజిటబుల్స్ షాప్స్ పెట్టుకున్న న్యూస్ కూడా విన్నాము, వీడియోస్ కూడా చూసాము. సో అలాంటప్పుడు ఒక టీచర్ అంటే ప్రొఫెషన్లోనే హయ్యెస్ట్ ప్రొఫెషన్, అది రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. సో వాళ్ళే అంత చేసేకి రెడీ అవ్వారు అంటే ఎంత అవసరం మనీ అనేది ఫస్ట్ ఆలోచించండి. మనీయే కాదు, మీరు చేస్తున్న పని మీకు నచ్చాలి, మెచ్చాలి అండ్ అందరికీ కూడా అది నచ్చేలా ఉండాలి. అప్పుడే మీ బిజినెస్ అనేది సూపర్ హిట్ అవుతుంది. అండ్ హ్యాపీగా ఏ పని చేసినా ఫస్ట్ హ్యాపీనెస్ ఉండాలి, ఒక సంతృప్తి, పీస్ అనేది అందులో మీకు కలుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ సూపర్ హిట్ అవ్వే అవకాశం ఉంటుంది సిరి గారు. ఎంత పెట్టుబడి ఉంటుంది మేడం ఇందులో? ఎస్ సిరి గారు, 40,000 to 5 lakhs వరకు కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు. ప్రతి ఒక్క బిజినెస్కి ఎగ్జిక్యూషన్, తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది అండ్ సేల్స్ పిచ్ అనేది ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. అలాంటప్పుడే మీ బిజినెస్ గ్రోత్ అనేది చూస్తారు. అండ్ పెట్టిన పెట్టుబడి వెంటనే రిటర్న్స్ రావాలి అన్న కాన్సెప్ట్ త్రూ వెళ్ళకండి. సో లాంగ్ రన్లో నాకు మనీ రావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయండి. ఎందుకంటే జాబ్ అంటే మంత్లీ వచ్చేస్తుంది మీకు. సో వీటికి అలవాటు పడి బిజినెస్లో కూడా ఇంత స్థాయి ఇంకా లక్షలు వచ్చేస్తాయి అని వెళ్ళకండి. ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ అవ్వండి. మెంటల్ మేకప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ పీపుల్. సో 3 to 6 months అనేది ఒక టైం పీరియడ్ రేషియో పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా వాటిలో ఉన్న లూప్ హోల్స్ తెలుసుకొని మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ గ్రేట్ ఐడియా మేడం. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ హోల్సేల్ షాపు అండ్ నిత్యావసరాల షాపు మనం ఎక్కడ పెట్టినా దీని గిరాకీ ఆల్ ద టైం ఉంటూ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఐడియా. దాంతోపాటు మనం మార్కెటింగ్ పరంగా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ పరంగా ఇంకా మహిళలు ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మీరు సెషన్ కూడా కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మేడం? On 6th నెక్స్ట్ మంత్ అయితే జూమ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము సిరి గారు. ఎవరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, చిన్న చిన్న అంటే శారీ బిజినెస్ చేస్తున్న మహిళలు, ఏవైనా కావచ్చు వస్తువులు, అంటే జ్యువెలరీ కావచ్చు, ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు, లేదా సిల్వర్ జ్యువెలరీ కావచ్చు, ఆన్లైన్లో అమ్ముతున్నాను ప్రోడక్ట్, మహిళలు అందరూ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్, మెన్ ఆల్సో కెన్ వెల్కమ్ హియర్. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. జూమ్ సెషన్ 3 hours ఉంటుంది. సో అందరికీ అవకాశం ఇస్తాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ప్రజెంటేషన్ చేస్తారు అండ్ మంచిగా లీడ్ జనరేషన్ అనేది ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది సిరి గారు. సో జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.